ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతి సందర్భంలోనూ అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజల తరఫున పోరాడిన మహోన్నత వ్యక్తి రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం పోరాడి ప్రజా విజయానికి కృషి చేసిన వ్యక్తిగా రామోజీరావు ప్రజల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో ప్రభుత్వాలకు ధీటుగా సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చి ఆదుకునేవారని పేర్కొన్నారు. సారా వ్యతిరేక, అక్షరాస్యత ఉద్యమాలను మహోద్యమాలుగా మలిచిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. భావితరాలకు ఆయన జీవిత చరిత్రను తెలియచేసేందుకు పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. సినిమా రంగానికి రామోజీరావు చేసిన కృషికి గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనచైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో అక్షరయోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, ఓ శక్తి. తెలుగు జాతి గర్వించదగ్గ విలువల శిఖరం. జీవితాంతం ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా పరితపించారని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఎవరి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీగా ఈనాడు పత్రికను నడిపించారని చెప్పారు. దుర్మార్గుల పాలిట సింహస్వప్నంగా పోరాడి ప్రజా విజయాన్ని కళ్ళారా చూశారని పేర్కొన్నారు. రామోజీరావు పాటించిన విలువలు, నిబద్ధత, పోరాట పటిమ భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, జనచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు వల్లవరెడ్డి లక్ష్మణరెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ కార్యదర్శి పి రామచంద్రరాజు, గుంటూరు తూర్పు శాసనసభ్యుడు నసీర్ అహ్మద్, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు గళ్ళా మాధవి, సిపిఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఎం నాయకుడు వై వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకుడు పాతూరి నాగభూషణం, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య, కన్నా విద్యా సంస్థల అధినేత కన్నా మాస్టర్, హైకోర్టు న్యాయవాది రవితేజ తదితరులు రామోజీరావు సేవలను కొనియాడారు.